అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బంగారు బోనం ప్రస్తుతం మనకు దృశ్యాల్లో కనబడతా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బంగారు బోనం ఆలయ కమిటీ సభ్యులు మంత్రులకు అందజేశారు. మంత్రి కొండా సురేఖ బంగారు బోనాన్ని ఎత్తుకొని టెంపుల్ వైపుగా బయలుదేరుతా ఉన్నారు. మనకు ఆ దృశ్యాలు కనబడతా ఉంది. ప్రస్తుతం బంగారు బోనం ఎత్తుకున్నటువంటి మంత్రి ఆలయ ప్రిమిసెస్ కి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం కొండా సురేఖ సభకు నమస్కారం. ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు బోనాల సందర్భంగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి మరి భక్తులకు, అదే విధంగా బోనాలు పెట్టుకొని ఒక్క పొద్దుతో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసినటువంటి నా సోదరీమణులకు, అదే విధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి హైదరాబాద్ లో జరిగేటువంటి బోనాలలో, ఉత్సవాలలో సింహవాహిని మరి లాల్ దర్వాజా బోనాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమ్మవారి బోనాలు ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటివి. మరి ఈ ఉత్సవాలు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని మనకు మరి చరిత్ర చెబుతా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడం, బోనం అంటే భోజనం సమర్పించడం అనేది మనకు అందరికీ కూడా తెలుసు. పూర్వకాలంలో సైనికులకు ఒక ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి అక్కడ మహంకాళిని అంటే పూజించి మరి మాకంటూ ఈ యొక్క జబ్బు నయమై మేము ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ వందలాది సంవత్సరాలుగా మరి ఇదే ఆనవాయితీతో కొనసాగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా ఉదయమే లేచి మరి తల స్నానం చేసి ఒక్క పొద్దుతో మరి బోనం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి, మరి సొసైటీ క్షేమంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు రావాలి, మా పిల్ల జల్ల మరి గొడ్డు గోద అంతా కూడా బాగుండాలి అని చెప్పి మొక్కి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి పోతరాజులు, అదే విధంగా మన యొక్క సాంస్కృతిక బృందాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు డాన్స్లతోటి, డప్పు చప్పులతోటి మరి బోనాలను తీసుకొచ్చి సమర్పించడం మరి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం నెల రోజులు కూడా హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ ఎస్డిఎఫ్ నిధుల ద్వారా కూడా వారు ఈ అలంకరణ కోసము, సౌకర్యాల కోసం ఇవ్వడం జరిగింది. భక్తుల సౌకర్యమే మా సౌకర్యం. ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు, పిల్ల తల్లులకు, అదే విధంగా ముసలి వాళ్ళకి, జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళను మేము ప్రత్యేకంగా వాళ్ళను లోపలికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తా ఉన్నాము. మరి సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఈ రోజు రేపు కూడా కొన్ని బోనాలు ఉన్నాయి. మరి దీంతో ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం మొదలు కాబడుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా, బోనాలు నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ రేపు శ్రావణ మాసంలో కూడా ఇంతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున తీసుకుంటామని, ముందు భక్తుల యొక్క సౌకర్యమే మా యొక్క మరి ఆలోచన అనేది పదే పదే చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.